హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ క్రేజీ విన్నీ. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై మేము ఎలా చేస్తామో చూద్దాం. ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, ఇది మిరియాల పొడి. ఇవి మెయిన్ అండి. తర్వాత కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కార్న్ఫ్లోర్, ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వాటన్నిటిని టీ స్పూన్ తీసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలండి. ఈలోపు మా పాప వచ్చి గోల గోల చేస్తుంది, నేను హెల్ప్ చేస్తా అనేసి. చూడండి, తనకు కూడా ఒక పని అప్పచెప్పాము, పుదీనా తీయమని. తీస్తుంది. మీ అందరికీ హాయ్ చెప్పింది. నేను వాయిస్ ఎడిట్ చేసేసాను, ఎందుకంటే క్లియర్గా లేదు కాబట్టి సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల. సో తను ఇలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇది మొత్తం మిక్స్ కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ఉందని కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకి పట్టాలంటే మసాలా బాగా ఉండాలి కదండి, అందుకనేసి ముందుగా మేము మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ పీసెస్ తీసుకొని ఇందులో వేద్దాం. ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా అప్లై చేయాలండి. చూడండి ఎలా అప్లై చేస్తుందో. ఈ విధంగా ముక్కల మొత్తానికి ఆ మసాలా, మనం తయారు చేసుకున్న మసాలా అంతా అప్లై చేయాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ముందుగానే మసాలా అనేది అప్లై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నిటికీ మసాలా అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. ఎందుకంటే ముక్కకి పట్టించిన మసాలా అంతా కొంచెం నానాలి కాబట్టి. ఇలాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి. బాగా హీట్ అయిన తర్వాత ముక్కలు అనేది వేస్తే వెంటనే మాడిపోతాయి. ముక్క లోపల ఉడకదు, పైన అంతా మాడిపోతుంది. అలానే ఆయిల్ అస్సలు వేడవకుండా వేసుకోకూడదు. అలా వేసుకుంటే మాత్రం ఆయిల్ అనేది ముక్క పీల్చేస్తుంది. సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అనేవి వేసుకోవాలి. చూడండి, లైట్గా బబుల్స్ వస్తుంది. మేము ఎక్కువ హీట్ చేయలేదు, అలానే అసలు వేడి అవ్వకుండా వేయలేదు. ఇలాగా పీసెస్ వేసుకున్న తర్వాత వన్ సైడ్ పూర్తిగా ముక్క అనేది వేయించుకునేంత వరకు ఉంచుకోవాలి. మేము ముక్క వేగిందో లేదని చూడడానికి ట్రై చేసాము. బట్ అదేంటంటే ఇంకొంచెం 2 మినిట్స్ ఉన్నట్లయితే కొంచెం కూడా అంటుకునేది కాదు, వేగిపోయేది. ఆత్రం కొంచెం తీసేసాము, అది అలా కనిపించింది. బట్ ఎనీవే ఫైనల్గా అయితే సూపర్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, మిడిల్లోది బాగా ఫ్రై అయిపోయింది, డీప్ ఫ్రై అయిపోయింది. 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ పక్కనవి కంప్లీట్ అయిందో లేదో చూడడానికి జస్ట్ టెస్ట్ చేస్తున్నాను. అవ్వలేదు. అలా చూడడం వల్ల పద్దాకలు అలా చూడకూడదండి. నేనేదో ఆత్రం కొద్ది చూస్తున్నాను, మసాలా అంతా పోతుంది. సో ఎనీవే ఫైనల్లీ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందులో కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.